తెలుగు సినీ పరిశ్రమను వణికిస్తున్న మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. గతంలో దమ్ముంటే పట్టుకోండి పోలీసులకే సవాల్ చేసినటువంటి రవిని కూకట్పల్లిలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్కు వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ చేసి ఐబొమ్మ సైట్లో విడుదల చేస్తున్న రవిపై ఇటీవల తెలుగు సినీ నిర్మాతలు పోలీసులు కంప్లైంట్ చేశారు. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దమ్ముంటే పట్టుకోండి పోలీసులకి సవాలు కూడా చేశాడు ఐబొమ్మ నిర్వాహకుడు. తన వెబ్సైట్పై కన్నేస్తే సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కొంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ నిర్వాహకుడి కోసం గత 6 నెలలుగా వేట ప్రారంభించారు. ఈ క్రమంలో రవి హైదరాబాద్కు వచ్చినట్టుగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పక్కా స్కెచ్ ప్రకారం నవంబర్ 15న కూకట్పల్లిలో అరెస్టు చేశారు. నిందితుడి అకౌంట్లో 3 కోట్ల రూపాయలు ఫ్రీజ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉంది. మొత్తానికి ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అనే వార్తతో సినీ దర్శక నిర్మాతలు కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితుంది.